హలో! హాయ్ అండి. నమస్తే. నా పేరు సతీష్. వెల్కమ్ టు మై ఛానల్ ద తేజ. ఇప్పుడే రవితేజ గారి 'భక్తమహాశయులకు విజ్ఞప్తి' టీజర్ చూశాను. ఇట్స్ ఎ కామెడీ ఎంటర్‌టైనర్. ఇది ఇలాంటి సినిమాలు ఇంట్లో ఇల్లాలు, ఒంటింట్లో పిల్లలు చాలా వచ్చినాయి. కానీ ఈ జనరేషన్ తగ్గట్టు ఎలా ఉంటదేమో చూడాలి. మూవీ వర్కౌట్ అవుతుందా లేదా అంటే చెప్పలేము. కిషోర్ తిరుమల గారు బాగానే తీస్తారు. అంటే 100% తీస్తారని ఆయన మీద కూడా నమ్మకం లేదు. కొన్ని ఆయన తీసిన సినిమాలు కొన్ని ఒకటే బాగుందనుకుంటా నాకు తెలిసి గట్టిగా. ఒకటే అనుకుంటా. నేను శైలజ. అంతకుమించి దాని తర్వాత వచ్చినయి కూడా దాని అంచనాలు తగ్గట్టు ఉండవు. మరి ఈ రవితేజ గారికి మూవీలో ఈ ఈ సినిమా ఇంపార్టెంట్ ఆయన కెరియర్‌కి. ఇప్పటికైనా పడ్డ రాళ్ళకి ఇదన్నా ఆదుకోవాలి. ఈ సినిమా ఆదుకుంటుందో లేదో మనకైతే తెలీదు. ఇట్స్ సంక్రాంతి అంటున్నారు. బట్ సంక్రాంతిలో ఆల్రెడీ పెద్ద పెద్ద సినిమాలు బరిలో ఉన్నాయి. నాకైతే ఈ సినిమా సంక్రాంతికి రాదని అనిపిస్తుంది. వచ్చిందంటే అదొక వండరే. వచ్చినా కూడా దాన్ని అంత భారీ కాంపిటీషన్‌లో ఇది ఎలా ఉంటదో తెలీదు. మాక్సిమం సంక్రాంతి నుంచి డ్రాప్ అయితేనే బెటర్ అని నా ఫీలింగ్. ఇంకా మ్యూజిక్ కూడా అంతే. మ్యూజిక్ ఎక్కైతే ఎయలేదు. ఆ సాంగ్స్ వచ్చినాయి గానీ అంత ఇంపాక్ట్‌ఫుల్‌గా అయితే లేవు సాంగ్స్. మనం ఈసారి అయితే రవితేజనే ఆ లుక్ అయితే మార్చలేదు గానీ ఒక కామెడీ యాంగిల్ చాలా రోజుల తర్వాత ఆయన చేస్తున్నాడు. యాక్షన్, ఎనర్జీ ఇవన్నీ కాకుండా పీస్‌ఫుల్‌గా బాగానే ఉంది. ఆ కామెడీ టైమింగ్ అవన్నీ ఆయనకి బాగా సెట్ అయితాయి కాబట్టి ఆ ఫ్లోలో బాగుంది. ఇక చూడాలి స్క్రీన్ ప్లే అని ఎట్లా ఉంటుందో. మూవీ అయితే ఒక ఫ్రెష్‌గానే ఉంది. ఫ్రెష్‌గా వైబ్‌లా ఉంది. సాంగ్స్ అంత లేవు. ఇంకా సాంగ్స్ ఇలాంటి మూవీలో సాంగ్స్ ఉంటే చాలా బాగుంటది. ఇట్లాంటి మంచి సాంగ్స్ ఉండి, మంచి మ్యూజిక్, బీజీఎం తోటే హైలైట్ అవుతది ఇలాంటి సినిమాలు. మరి సాంగ్స్ అయితే పెద్దగా లేవు. మరి ఇంకా వేరే ఉన్నాయో సాంగ్స్ మనకు తెలీదు. చూడాలి రిలీజ్ చేస్తే. సంక్రాంతికి వస్తే కష్టమే అని నేను అనుకుంటున్నాను. కానీ సంక్రాంతి రిలీజ్ చేస్తారో ఇంకోటి చేస్తారో తెలీదు. అప్పుడు టీజర్ చూసి కూడా మనం టీజర్ గురించి ఎక్కువ చెప్పలేము. ఇక ట్రైలర్ వచ్చాక దాన్ని బట్టి మనకు తెలుస్తుంది సినిమా ఎలా ఉంటుందని చెప్పి. ఒక అంచనా అయితే వస్తుంది. అంటే ఆయన రవితేజ గారికి అయితే ఈ సినిమా చాలా ఇంపార్టెంట్. అంటే దీని తర్వాత శివ నిర్మాణతో కూడా ఏదో సినిమా వేశారు. ఈ 2 సినిమాలు అయితే ఆయన ఆదుకోవాలి. ఈ 2 సినిమాల్లో ఏ ఒక్కటి ఆదుకోకపోయినా కెరీర్ చాలా కష్టం అయిపోతుంది. ఏం చెప్పాలి? అంతే. దట్స్ ఫర్ ద వీడియో. అంటే నెక్స్ట్ వీడియోలో వెళ్తాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.